ఒకవైపు ఎవరు జవహర్ బాబు మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఒకవైపు, వీటన్నిటి మీద కూడా అన్ని పవన్ కళ్యాణ్ గారి చుట్టూతే అనుకోకుండా చాలా అంశాలన్నీ ఆయన చుట్టూతే తిరుగుతా ఉన్నాయి. ఎందుకని అంటే ప్రజల్లో చాలా ఎక్కువగా తిరుగుతున్నారు కదా వంశీ గారు. ఎందుకంటే గత ప్రభుత్వంతో చూస్తే, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గాని, అసలు ఉప ముఖ్యమంత్రులు అంటే మనకు పేర్లు ఎవరైతే తెలియదు, గుర్తులేవు అనుకోండి, అప్పుడే గుర్తులేవు, ఇప్పుడు అసలు గుర్తులేవు. ముఖ్యమంత్రి గాని ఎవరైనా గాని ప్రజల్లోకి వచ్చింది తక్కువ కదా వంశీ గారు. జనరల్ గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన్యంలో కూడా చూశాం కదా వంశీ గారు. మన్యంలో కూడా ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అప్పటికే ఆయనకి హెచ్చరికలు వస్తున్నాయి, మీరు ఇలా తిరగొద్దు అన్నది. అంటే జనంలో ఉండాలి, కానీ ఆయన ఈ రోజు ఈవెన్ కడపతి కూడా చాలా ఆకస్మికంగా పెట్టుకున్నారు కదా వంశీ గారు. అంటే ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ఆయన నేరుగా వెళ్లిపోతున్నారు వంశీ గారు. ఈ సందర్భంగానే ఇలాంటివన్నీ వచ్చినాయి. అందులో ఈ డిప్యూటీ సీఎం పదవికి ఆయన వన్నీ చేస్తున్నారు అంటారు. ఖచ్చితంగా వంశీ గారు. అంతకు ముందు మనకి ఎవరికి గుర్తుంది డిప్యూటీ సీఎం? గతంలో వైసీపీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఇప్పుడు అహ్మద్ బాబు, అదే ఆయన పేరు, నలుగురు ఉన్నారనుకుంటా. రెండు దఫాలుగా నలుగురు ఉన్నారు కదా వంశీ గారు. ఓకే 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 సీఎం గారు కూడా మాత్రం 5 ఏళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఇచ్చేస్తే ఆయన కూడా మార్చుకుంటే అయిపోయేది.